మాకు గౌరవమే. ఎంత చిన్న పనైనా అక్కడ చేయడానికి మాకు సర్వీస్ చాలా ఇష్టమే. సరే సమయం కూడా చిక్కింది. 2009 దాకా నేను సైలెంట్గా ఒక మెంబర్ లాగానే, అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను కదా, అదేంటో తెలియకుండా అది కొత్త సబ్జెక్టు. నేను ఇక్కడ ఈ క్యాంపస్ అంటే మేము దయాకర్ రావు గారు చైర్మన్, నేను సెక్రటరీని, కమిటీ మెంబర్లో మేము ఏం చెప్తే అదే నడుస్తుంది. అంటే విత్ ఇన్ ద రూల్ ఎప్పుడు వైలేషన్ ఎప్పుడు మేము చేయలేదు. మాకు తెలిసిన సబ్జెక్ట్ ఇది. ఎన్జిఓ అని అంటే దాని సబ్జెక్టే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కొంచెం ఎక్కువ కామన్ సెన్స్, తర్వాత టైం సెన్స్ ఉండాలి, తర్వాత కాలానుగుణంగా చాలా విషయాలు డిఫరెంట్గా ఉంటాయి. అకాడమిక్ అంటే మనకు అకాడమిక్ సిస్టమ్ అంతే, ఒక డిసిప్లిన్ ఉంటుంది. అది అక్కడ అట్లా ఉండదు. అప్పుడు టైం సెన్స్ అప్పటికప్పటికి మనం డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. 2009 నుంచి నేను యాక్టివ్గా ఉన్నాను. బాగా పుల్లారెడ్డి గారు కానీ చాలా గొప్ప స్వాతంత్ర సమరయోధులు, గద్వాల జిల్లా వాస్తవ్యులు. ఆయన సిక్ కావడంతోనే నేను లోకల్గా అడ్మినిస్ట్రేషన్ మ్యాన్ పవర్ ఉంది అని చెప్పి కమిటీ వాళ్ళు నాకు ఆ బాధ్యత అప్పగించారు. అది 6 నెలలు అన్నారు. 6 నెలలు పోయి సంవత్సరమే. ఆ తర్వాత నేను అక్కడ సెక్రటరీగా ఇప్పటిదాకా నేను సేవలు అందిస్తున్నాను. అక్కడ ప్రతిసారి కూడా మనం అక్కడున్న ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ప్రజాసేవ. ప్రజాసేవ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్, మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ఏదో ఒకటి ఉపాధి కల్పించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, అనారోగ్య సమస్యలు ఉంటే పరిష్కరించడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. హాస్పిటల్స్లో తిరిగి అక్కడ వార్డ్స్లో క్లీనినెస్ ఉందా లేదా అని మాకు తోచిన ఆర్థిక సహాయం, కొంత మాట సహాయం అందించడం, గాంధీ హాస్పిటల్, తర్వాత మిగతా హాస్పిటల్స్లో తిరగడం, ఇలాంటివి చేస్తుండేవాళ్ళం. విద్యార్థులకు కొంచెం కౌన్సిలింగ్ చేయడము, ఆల్కహాలిక్ గురి అయిన పిల్లల్ని, అడిక్టివ్ అయిన పిల్లల్ని కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే చాలా, అప్పటికే మేము చాలా భయపడిపోయి యువత ఎక్కడైపోతుందో ఏమైపోతున్నారో అని బెంగపడేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు ఇంకా రోజు రోజు తీవ్రమే అయిపోతున్నది డ్రగ్స్ నుంచి అయ్యేది. అప్పుడు ఆల్కహాలిక్ సెంటర్స్, వీళ్ళకు డ్రగ్ అడిక్టివ్ సెంటర్స్లో పిల్లల్ని బాగా మేము తర్ఫీ చేయడానికి ట్రై చేసేవాళ్ళని చేయడానికి. వాడు కొందరు చేంజ్ అయ్యేవాళ్ళు, కొందరేమో ఇంకా తిరిగి రానంత దూరం వెళ్ళిపోయినారు కొందరు. కానీ కొందరు బాగైన వాళ్ళు కూడా, కొందరు మళ్ళీ నార్మల్గా అయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అట్లాగే ఆటిజం చిల్డ్రన్ మనకున్నది పెద్ద ప్రాబ్లమ్. ఆటిజం ఇప్పుడు కొత్తగా మొదలైంది కదా, బుద్ధిమాంద్యం, అలాంటి పిల్లలకు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూనే స్మాల్ ఫార్మర్స్ కోసం చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక ఫార్మర్కి 2 ఎకరాలు 1 ఎకరమే ఉంటుంది. ఆ ఈల్డ్ సరిపోదు. వరి పండించుకుంటే దాంట్లో పండిన పంట ఒకవేళ తుఫానో ఇంకేదో వరదలో వచ్చేది ఉంటే ఉన్న కాస్త పోతుంది, తినడానికి ఏముండదు. ఉండదా లేదంటే 2 ఎకరాలు ఉన్నది కానీ తిండి పెట్టని 2 ఎకరాలు ఏం చేసుకుంటాం. అలాంటి వాళ్ళ కోసం మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ కొన్ని చిన్న చిన్న అంటే 2-3 నెలల్లోనే పంటకు చేతికి వచ్చేటట్టుగా వాణిజ్యపరంగా బాగా డిమాండ్ ఉన్న ఔషధ మొక్కలు, ఇలాంటి స్మాల్ ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. రామానంద ఫిలాసఫీ మీరు అర్థం చేసుకుంది ఏంటి? నాన్నగారు రామానంద ఆశించినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా? అదేమిటో నాకు ఇష్టమైనవి అక్కడ ఉన్నాయి అనిపించినాయి. అది చాలా అవసరం. మనకి ఇష్టం లేని పని చాలాసేపు చేయలేము మనం. ఏదో విధి లేక ఉద్యోగం ధర్మం అని చేసి వస్తాం కావచ్చు. యోగా అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. యోగా నాకు ఇష్టమైందే. ఏ చదువుకైనా సరే దేశభక్తి లేని చదువు ఎందుకండి? అల్టిమేట్గా అయితే దేశభక్తి ఉండాలి. దేశభక్తిని ప్రేరేపించిన చదువు దండగ చదువు. అలాంటి చదువులు చదవకండి అని అంటా నేను. దేశభక్తి ఆయన చెప్పిన మాట మొదటి సూత్రమైన. నేచర్కు అతి దగ్గరగా బతకండి, నేచర్ నుంచి దూరం వెళ్ళకండి. మనం అందులో నుంచి వచ్చాం, అందులోకే పోతాం. నేచర్ని మీరు ధ్వంసం చేయకండి. పర్యావరణ పరిరక్షణ అనేది మొదటి సిద్ధాంతం. ఆయుర్వేదం అనేది అందులో నుంచే పుట్టింది. మన వేదం అది, 5వ వేదం అది ఆయుర్వేదం అనేది. నాన్నగారు రామానంద పట్ల ఎందుకు అంత ఆకర్షణ కావడానికి కారణం కూడా ఈ ఫిలాసఫీయేనా? దీనికి కారణం ఏంటంటే స్వామీజీ, యాక్చువల్లీ ఇప్పుడు మీరు స్వామీజీ ఎన్నిసార్లు అంటుంటే ఏదో మతపరానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు కదా, కాదు. హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. హైదరాబాద్ స్టేట్ అంటుంది ఏంటి అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు అందరూ అనుకుంటారు హైదరాబాద్ స్టేట్ ఏంటిది, ఏ కాలంలో ఉన్నారు ఈవిడ అంటే. అప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు. మనకు స్వాతంత్రం 1947 15th ఆగస్టు నాడు వచ్చినా కూడా హైదరాబాద్ స్టేట్కి, అప్పుడు ఇండియా అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలన కింద ఉండేది. మొన్ననే మనం 17th సెప్టెంబర్ చేసుకున్నాం, జెండా ఎగరేసినాం. దేనికో చేసుకున్నాం, అదొక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఐక్యతా దినోత్సవం అని ఒకరు అన్నారు, విలీన దినోత్సవం అన్నారు, ఒకరు విమోచన దినోత్సవం అన్నారు. అసలు అయింది విమోచన దినోత్సవం.
అది మనకు కొన్ని కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, తెలంగాణ మొత్తం ఇవన్నీ కలిపి హైదరాబాద్ స్టేట్ అనే ఒక స్టేట్ ఉండేది. రాష్ట్రం సంస్థానం అనేది దాన్ని నిజాం కింద ఉండేది. అయితే దేశంలోని అన్ని రాజ్యాలు కూడా భారత రాజ్యాంగంలో విలీనం కావడానికి రెడీగా ఉంది భారత యూనియన్లో. కానీ ఇది మాత్రం మన హైదరాబాద్ స్టేట్ మాత్రం మేము ప్రకటించుకున్నారు, మాది డిఫరెంట్ రాజ్యం, మేము ఇట్లాగే ఉంటాం, పాకిస్తాన్ లాగా అంటే కెన్ యూ ఇమాజిన్, పైన ఒక పాకిస్తాన్ మనకు ఉండింది, మళ్ళీ ఇక్కడ మధ్యలో కూడా అంటే భారతదేశాన్ని మనం ఒక స్త్రీలాగా అనుకుంటే కడుపులో చిచ్చు పెట్టుకున్నట్టే కదా. సో అప్పుడు పెద్ద ప్రజా ఉద్యమం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా ఉద్యమించినారు. కవులు, కళాకారులు, అగైన్ వాళ్ళ గీతాలతోనే కదా, వందే మాతరంతో వాళ్ళందరూ అనేక మంది త్యాగాలు. ఇందులో వీళ్ళందరినీ ముందు నడిపించింది స్వామి రామానంద తీర్థ. ఆయన మంచి టీచర్. ఆయన యాక్చువల్లీ కన్నడిగాను మహారాష్ట్రలో చదువుకున్నారు. తెలంగాణలో ఆయన చివరి సర్వీస్ అంతా ఇక్కడ తెలంగాణ కోసమే చేసినారు. ఇప్పుడు మనకు మీడియం చాలా బాగా అయిపోయినాయి, అనేక మాధ్యమాలు ఉన్నాయి. కానీ ఆ కాలం ఉత్తరాలు రాసేవాడు. నెహ్రూ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉండాలి. ఇట్లా రజాకార్ మూమెంట్ చాలా ఉంది, బాగా సతాయిస్తున్నారు, ప్రజలను ఉచకోతలు కోస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా సమాచారం వెళ్ళిపోయేది.